ఇట్ వాజ్ ఆల్ థింగ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది నాకు శరత్ కుమార్ గారికి. ఓకే. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తుంది. అంటే ఆయన వచ్చి కొడుక్కి యూనో బ్యూటిఫుల్ వెరీ హార్ట్ టచింగ్ సీన్. సో ఆ సీన్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ విత్ శరత్ అంకుల్ అండ్ మీ. సూపర్. అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉండుంటారు ఫిల్మ్ అంతా కూడా. సో మరి నాన్నగారు ఏమన్నారు? హీ లవ్స్ ఇట్. నాన్నగారికి విపరీతంగా ప్రేమించేశారు సినిమాని. సో ఐఎమ్ లైక్ యూనో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు, ఆ టెన్షన్ ఉంది నాకు. అండ్ 27వ తేదీ ప్రజలే ప్రతీక్ష దైవాలు, వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని. లేదు సార్, అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ అందరికీ పిక్చర్స్ కానీ పోస్టర్స్ కానీ చాలామందికి చాలా చాలా బాగా నచ్చింది. సో 100% పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుంది. సో అందులో డౌట్ లేదు. అండ్ సార్, ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ మీకు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి? ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాజ్ ఆయన పోర్షను. ఓకే. వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద స్టూడియో. బట్ అఫ్ కోర్స్ నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరితో. నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషనే కుక్ చేస్తారు. నాకు ఒక యూనో నా లాస్ట్ 5-6 ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నా క్యారవాన్, కుకింగ్ క్యారవాన్ వస్తుంది. దే కుక్. ఐ లైక్ ఈటింగ్. ఐ లైక్ మై ఫుడ్. నాకున్న ఒకే ఒక వాయిస్, నేను తాగను, స్మోక్ చేయను, ఐ డోంట్ పార్టీ. నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్. సూపర్ సార్. సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్? చాలామంది తెలియదు ఏంటంటే ప్రభాస్ ఆల్సో వాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాగా దగ్గర అవుతున్నాం, పక్కన కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైన, మాట్లాడేటప్పుడు రోమాలు నెక్క పొడుస్తున్నాయి చూడు అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. నువ్వు నమ్మవు, చూడు చూడు సచ్ ఆయన అంటే అంత ఇష్టం నాకు అన్నాడు. నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే, చాలా ఇష్టం. సో బ్రదర్ చేసిన కారణం కూడా, ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న పైన ఉన్న గౌరవంతోనే చేశాడు. ఆయన పైన ఉన్న ప్రేమతో, గౌరవంతో చేశాడు. దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్త ఇష్టం కాబట్టి చేశాడు, కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు. ఓకే సార్, అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా? నేను ఐ జస్ట్ యూజ్ మాయిశ్చరైజర్. నాది వెరీ డ్రై స్కిన్. నేను ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే నా షాంపూ పైన, ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు. అరే ఎవరికి ఇష్టం లేదండి దీనికి. నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు. అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ ట్యాబ్లెట్లు, రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ, షాంపూలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను నేను. చాలా జాగ్రత్త సార్. అంటే ఇప్పటి వరకు మనం ఫిలిమ్స్ గురించి, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంత ఎక్కువగా ఈ ఫిలిం అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో. సార్, మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు? నాకు ఇష్టం లేని క్వాలిటీ వచ్చి నాకు మొహమాటం ఎక్కువ. నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. సార్ నిజంగానా? చాలా మొహమాటం. ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ అని. తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగా ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాను. నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో. మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను, అసలు టెన్షన్ పడను, కంగారు పడను నేను దేనికి. ఓకే. వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్? మూవీస్, యాక్టింగ్. సో మీ గురించి మీరు ఏవైనా ఒక 3 wordsని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? 3 words. 3 wordsలో సన్, ఫాదర్, వారియర్.
వావ్. మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ? లాడ్ ఆఫ్ మెమరీస్. ఒక్కటి ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమరీ అనగానే మైండ్లోకి హార్ట్లోకి గుర్తొచ్చింది. నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది. ఆయన కార్లో వెళ్తుంటాడు, నేను ఆ డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది.